ఎప్పుడైనా అంటే లైక్ ఇప్పటివరకు మీరు చేసి దిస్ వన్ ద 4th ప్రాజెక్ట్ అనుకుంటా. ఆవుపులి, ఏడు చేపలు కదా, వైఫై, అవును ఫోర్త్ ఫిల్మ్. సో 4th ప్రాజెక్ట్ అంటే నాకు తెలిసి ప్రీవియస్ చేసిన వాటివి చూసి ఆఫర్స్ కొన్ని వచ్చి ఉంటాయి, కొన్ని క్యారెక్టరైజేషన్స్ వచ్చాయి. మరి అంటే నోటబుల్ క్యారెక్టర్స్ సినిమాలు అది వద్దనుకుని నేను వదిలేసిన సినిమాలు ఒక 3 సినిమాలు ఉన్నాయండి. దీనికి క్యారెక్టర్ నచ్చకనా లేకపోతే అంటే కొంచెం అంటే అన్నీ కొంచెం అడల్ట్ కామెడీ, కొంచెం మసాలా అట్లా సినిమా వస్తే నేను వద్దనుకుని వాంటెడ్గా నేను గ్యాప్ తీసుకుని వదిలేసిన సినిమాలు. తర్వాత నేను డైరెక్ట్ చేద్దామని ఒక కథ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి అదంతా ఓకే అయిన తర్వాత అదే నాకు ఆ సేమ్ డే వచ్చిన ఆఫర్ ఈ సినిమా. అదే రోజు నేను ఆఫీస్ నుంచి అది ఓకే చేసుకుని బయటకు వచ్చాను. రాగానే మన యశ్వంత్ ఈ కథ తీసుకుని వచ్చాడు. తన్వీర్ గారు వెళ్ళి అభిషేక్ని ఎలా పట్టుకో అంటే ఆయన యాక్చువల్గా అంటే ప్యారల్గా ఆయన నన్ను ఎత్తుకుతున్నాడు యాక్చువల్గా. అభిషేక్ని కాంటాక్ట్ ఎట్లా, ఎక్కడున్నాడు ఏంటి. సో నేను అదే టైంకి హైదరాబాద్ వచ్చి వేరే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి బయట రాగానే నాకు ఎంతో ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉన్నాడు ఆయన. ఫోన్ చేసి మీరు ఎక్కడ పలానా దగ్గర ఉన్నారు, అరే నేను ఇక్కడే ఉన్నాను ఫిల్మ్ నగర్లో, అట్టగా కాఫీ మేనేజర్లో కలిసి ఈ కథ చెప్పాడు. కథ చెప్తే అంటే దీనిలో కూడా అడల్ట్ కంటెంట్ ఉంది, అడల్ట్ కామెడీ జోనర్ ఎందుకబ్బా నేను అది వద్దనుకుంటున్నాను నేనంటే, లేదు ఇది ఇద్దరు ప్రొడ్యూసర్స్ నమ్మి ఆయన కథ చేశారు. తన్వీర్ గారు ఓన్స్ ఆయన రైటింగ్ ఈ సినిమా. ఏం చెప్పారంటే ఎక్కడా కూడా వల్గారిటీ అనేది ఉండదు, నీట్గా క్లీన్గా ఉంటుంది, మంచి హెల్తీ కామెడీ చేసుకుంటే వెళ్తాం. అండర్ కరెంట్ మనం ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్లో అక్కడ ఆ చిన్న ఇది ఉంటుంది తప్పితే సినిమా అవుట్ అండ్ అవుట్ మనకు ఒక స్టైలిష్ మేకింగ్తో వెళ్దాం. డెఫినెట్గా నీకు నువ్వు అనుకున్న ప్లస్ అవుతుంది, నువ్వు అనుకున్న షేడ్స్ అయితే రావు అని ప్రామిస్ చేశారు. అలాగే సినిమా కూడా కంప్లీట్ చేశారండి. ఓకే.